చేసుకో అబ్బా ప్లీజ్ అమ్మ ఒక్కటే బయట బాగుంటుందమ్మా ట్రస్ట్ మీ. అసలు హలో రత్నాలు, వెల్కమ్ టు ది న్యూ వ్లాగ్. సో మా అమ్మకి జ్యువెలరీ ప్రమోషన్ వచ్చిందనమాట. ఇంటికి గోల్డ్ పంపించినారు. ఒక అమ్మ 30 ఐటమ్లు ఉన్నాయనే. ఈ ఐటమ్లలో నేను ఒక్కటి తీసుకోవాలా ప్లీజ్? ఏం చేసుకుంటావురా? భారీగా పంపించలేదురా, వాళ్ళు సింపుల్గా పంపించారు. అట్లా కాదమ్మా, ఇప్పుడు ఎంతో కొంత ఉంటాయి, దాంట్లో ఎక్కువ గ్రాములే ఉంటాయి కదా. ఏం చేస్తావు? అది ఇస్తావా మరి నాకు? మనం ఒక్కటి ఎత్తేస్తే మన తర్వాత మన 4 ఎత్తేస్తారు రాయ్య. మనకు వద్దే వద్దు, అవసరమే లేదు. గైస్, సో బేసిక్గా మా అమ్మ నన్ను ఇట్లా చెప్పి పెంచింది చిన్నప్పటికి. అందుకని చిన్నప్పుడు నీకు వైల్డ్ స్టోరీలు ఉన్నాయా, నువ్వేమన్నా క్రేజీ స్టోరీలు చేసినావా అంటే ఏం లేవు. చిన్నప్పుడు ఏమైందంటే నేను చాలా అసలు నాకు దొంగతనం చేయడం అంటే చుచ్చు పడుతుంది నాకు. సో నేను చాలా ధైర్యం చేసి మా అమ్మ బ్యాగ్లకెళ్ళి ఒక 5 రూపీస్ కాయిన్ ఏమో తీసిన. ఆ రోజు నాకు పిప్పి తీసింది మా అమ్మ, మొత్తం ముడ్డంతా ఎర్ర వేసింది ఆ రోజు. దాని తర్వాత ఇంకా ఏమంటారు, ఈ దొంగతనం అంటేనే ఇంకా భయం పెరిగిపోయింది. యాదికుంది అది ఏమంటారు, నైట్ మేర్ లాగా అన్నట్టు అది నీకు. ఇప్పటికీ కూడా నైట్ మేరే. మా అమ్మ ఇప్పుడు చాలా తీయగా మాట్లాడుతుంది, నానా చిన్న కన్నా అని రీల్స్ లో అంటది కానీ చిన్నప్పుడు తంపింది. ఒక్కసారి అబద్ధం ఆడినా అసలు నాకు అబద్ధం ఆడడం అస్సలే రాదు, అంతా మా అమ్మ వల్లనే. ఇప్పుడు ఎట్లా అంటే జనాలతో మాట్లాడేటప్పుడు నువ్వు కొంచెం ప్లీజింగ్ ఉండి కాదు అట్లా అని చెప్తే కూడా కొంచెం ఓ రీతిలో ఓ పద్ధతిలో చెప్పాలి. కానీ మనం అట్లా కాదు, ఇట్లా ఫిల్టర్ లేకుండా ముఖం మీద సీదా అయిపోసాం అన్నట్టు ఇది అని. అట్లా నాకు ఇట్లా బటర్ పూసి మాట్లాడు, కొంచెం వచ్చు బటర్ పూసి మాట్లాడు, కానీ నేను ప్రో కాదు దాంట్లో. ఇక అబద్ధం అయితే నాకు అస్సలు ఎప్పుడు రాదు. ఈ కవర్ చేసుడులు అబద్ధాలు మా అమ్మ అట్లా చిన్నప్పుడు కొట్టి అట్లా షేప్ చేసింది. ఇక నాకు అబద్ధం చెప్పుట్లా నాకు 10% కూడా రాదు. మా అమ్మ మాత్రం సూపర్ ఆడుతుంది అబద్ధాలు కదమ్మా. చంపవాల కొడతా నేనేమన్నారా, బాగా నీకు అలవాటు అయింది. అసలు దేనికి ఆడినారు అబద్ధాలు? ఇప్పుడు గుర్తుండే కానీ మస్తు అబద్ధాలు ఆడినా. ఏదైనా సాయి ఒకటి చెడు జరుగుతుంది అంటే అక్కడ అట్లా కాదురా. ఓకే గైస్, ఇప్పుడు మా అమ్మ ప్రవచనం ఇస్తుంది నాకు వినాలని లేదు, మీకు వినిపించాలని కూడా లేదు. సో యా, సిఓ కదా, సిఓ ఫుల్ ఫామ్ చెప్పారు. అరే సిఓ ఫుల్ ఫామ్ చెప్పరా, ఇజ్జత్ పోతుందిరా. ముక్కలు నోట్లు అరే నీ బర్త్డే అయినా నోట్లు ఉంచుతారా, గాండ్రని చూస్తారా ముక్కలు టిగ్గా. మోడ్ లేదు ప్లీజ్ రా. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్లీజ్ రా, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రా. అయినా వాళ్ళ అక్క ఫస్ట్ గిఫ్ట్ పర్ఫ్యూమ్ ఇచ్చింది. అసలు వాడు రియాక్షన్ ఎట్లా ఇచ్చిండో చూడండి. దాని తర్వాత ఎయిర్ పాడ్స్ ఇచ్చింది. ఇప్పుడు చూడు నువ్వు వాడి రియాక్షన్ ఎట్లుందో. మనీ విల్ బై యూ హ్యాపీనెస్. హబీబీ హ్యావ్ అ వర్కింగ్ సిస్టర్. నువ్వు వాడిచ్చినా మనిషా ఎట్లా? అక్క నా కోసం బిల్లు కూడా పెట్టింది. కరెక్ట్ గా ఉండదు మా అక్క. రిలయన్స్ డిజిటల్ ఉన్నది. నిజమే. కాదు, పర్ఫ్యూమ్ ఇచ్చినప్పుడు ఎట్లా రియాక్ట్ అయ్యాడు? పర్ఫ్యూమ్ ఇచ్చినప్పుడు ఎట్లా ఇస్తాను హబీబీ అది తిరుగమ్మా. ఏమనంటే ఇక నువ్వు ఇట్లా కూడా నువ్వు అద్దాలు తీస్తావా అని. అబ్బా ఇంత ఘోరమే నువ్వైతే. ఇది చూడు ఒకసారి. ఇగో ముక్కులాని బర్త్డే నిన్న, ఇగో కేక్ తిన్నది మంచిగా. ఇది చూడే అమ్మా. ఇగో ఒక్క బయట అమ్మా. అమ్మ ట్రై చేయమ్మా. ఇగో అబ్బా ప్లీజ్ అమ్మా, ఇటు తిరిగే కనీసం. నచ్చదురా అది. ఓట్స్ ఇంకా ప్రోటీనే. ఏం ఇట్లా మంచిగా లిప్స్ తో ఇట్లా ఫిల్ చేసుకో. అబ్బా ప్లీజ్ అమ్మ ఒక్కటే బయట బాగుంటదమ్మా, ట్రస్ట్ మీ. అసలు నువ్వు అనుకుంటావు కదా నాతో ఒక్క బయటనే తినిపియాలి. అమ్మ నిజం చెప్పాలి, ఏ టెస్ట్ పాడగాలి అందులో. మరి నువ్వు లోడెడ్ చాక్లెట్ తిని ఇట్లా షుగర్ ఇంత కిలో షుగర్ తిన్నాక ఇది తింటే ఎట్లుంటది? చంపవల కూడా గాడిది రోజు తింటా అంటే చెప్తున్నా. మరి అంత షుగర్ తిని సడన్ గా తింటే ఎట్లుంటది అని. ఆర్ యూ బార్న్ బ్యూటిఫుల్ ఆర్? నేను పుట్టినప్పుడు క్యూట్ గా లేను. నా పిల్లలకు బర్త్ ఇచ్చినాక క్యూట్గా ఉన్నా, క్యూట్గా అయినా. ఎందుకంటే నీ పిల్లలు క్యూట్గా ఉంటారు.
మళ్ళీ ఏంటి డామినేట్ చేస్తారా అప్పటికి చిన్నప్పుడు అందరూ అంటుండే నన్ను ఏమని నేను కొంచెం డార్క్ ఉంటుంది కదరా ఇప్పుడు పుట్టుమచ్చ అనిపిస్తుంది. అయితే చిన్నప్పుడు మా అమ్మ ఇన్ఫీరియర్ ఫీల్ అవుతుండే, ఈ పుట్టుమచ్చగా అనిపించకపోతుండే మా అమ్మ, కానీ ఇప్పుడు చాలా క్లియర్గా అనిపిస్తుంది. అయితే నన్ను ఇట్లా మిమ్మల్ని తీసుకొని బయటకు పోతే నిన్ను చెల్లెను చాలా స్మార్ట్గా ఉంటుండే, మీరు చాలా కలర్ ఉంటుండే, నీ పిల్లలేనా అని అడుగుతారు. అది కాదు అమ్మ, నువ్వు ఎన్ని వేలు పెట్టి నువ్వు ఎన్ని క్రీములు వాడినా లాస్ట్కి యోగా పని చేసినట్టు ఈ క్రీమ్ పని చేయలేదు. అంతే మరి, న్యాచురల్ ఏదైనా యోగా పని చేసినట్టు ఏది పని చేయదు కూడా. గైజ్ ఐ హైలీ రికమెండ్ యూ గైజ్ టు స్టార్ట్ డూయింగ్ యోగా. మీకు అందరికి రికమెండ్ చేస్తాడు కానీ మావాడు మాత్రం యోగా చేయడు. నేను చేస్తున్నా, రోజు రన్నింగ్ పోతున్నా, నేను జిమ్ పోతున్నా. నేను వర్కౌట్ అంటలేను, యోగా అంటున్నా. అంటే ఏం చేయాలమ్మా యోగా అంటే? బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. మెంటల్గా ఫిజికల్గా చాలా సపోర్ట్ చేస్తున్నాను మనకు. అమ్మా అన్ని పండుగలకి ఆడోళ్ళకి గిఫ్ట్లు ఇస్తే మరి మొగోళ్ళకి ఎప్పుడు ఇస్తారే? బర్త్డేలు తప్ప. రాఖీకి మీకు వేయాలి, ఇంకా సిస్టర్స్ డే అంటారు, అది మీకు వేయాలి. బ్రదర్స్ డే వచ్చి వెళ్ళలేదు అరాబద్ధం. ఏమి ఇచ్చిందే బాబు అట్లా నాకు ఆయన అది విన్నదంటే నీ సంగతి చెప్తుంది. ఐ లవ్ యూ సిరి. ఎందుకు నాన్న దసరాకి ఇస్తారు మగ పిల్లలకు? నువ్వు ఇచ్చినావు ఏమి ఇవ్వాలరా? దసరాకి నేను డ్రెస్ కొనిపోతే ఎవడు కొనిస్తున్నాడు? అమ్మా డబ్బులు రావడం స్టార్ట్ అయినాక నేనే కొనుక్కున్నా దసరాకి. అర్థం అన్నావు కదా అయింది. ఈసారి బట్టలు కూడా అవసరం కూడా లేదు, రేరెడ్ ఉంది కాబట్టి రోజు కొత్త బట్టలు వేసుకుంటా. దానికి నేనేం చేయలేను. అదే మరి చెప్తున్నా, నీకు కూడా కావాలంటే టీ షర్ట్ ఇస్తా. ఇస్తావా? నేను కూడా మా యోగా క్లాస్లో ప్రమోట్ చేస్తా నీ టీ షర్ట్ని. నిజంగా బాటర్ చేస్తాను నేను నీకు, ఇంకా అందరికన్నా పెయిడ్ కొలాబ్ చేస్తాను నేను నీకు, బాటరే చేస్తాను. థ్యాంక్స్ మమ్మీ. మా యోగా క్లాస్లో దిస్ ఈజ్ అవర్ మై సన్స్ బ్రాండ్ అని చెప్పేసి చెప్తాను. థ్యాంక్ యూ మమ్మీ. గైస్ వీఆర్ ఎట్ డేసీ పంజాబీ దాబా. అయితే బేసిక్ ఏమైందంటే ముగ్గులు కింగ్డమ్ ఎట్లా నచ్చింది? కింగ్డమ్ నచ్చింది, చాలా బాగుంది. జెన్యున్ రివ్యూ చాలా బాగుంది. కొండన్న కావట్టిండ్రో. ఐ వాజ్ వెరీ మచ్ వెయిటింగ్ ఫర్ కొండన్న ఏమంటారు కొట్టిండు. బేసిక్గా ఇవాళ మేము ఏమనుకున్నామంటే ఒక మంచి ఇవాళ ముకులార్ బర్త్డే బేసిక్గా. సో వీఆర్ థింకింగ్ ఆఫ్ గోయింగ్ టు లైక్ ఫ్యాన్సీ రెస్టారెంట్ అదేదని. బట్ వీ లేట్లీ రియలైజ్ మీ అమ్మ రోజు ఏదో కెఫే అదే అవుతుంది, అసలు ఇట్లా డేసీ దాబా పోయి తిందాం జోయిపేటలో అని. ఇట్లా సంగారెడ్డి నుంచి నేను వేసుకుంటామరా, సంగారెడ్డి నుంచి జోయిపేట వచ్చే దారిలో ఇట్లా డేసీ దాబాలు ఉంటాయి. సో ఈడ మేము పన్నీర్ కాజు పన్నీరు, రోటీ, ఇంకా ఇదేమంటారు మన పప్పు ఆర్డర్ చేసినాం. ఎట్లుంది తెలుసా టేస్ట్? క్రేజీ ఉంది, చాలా బాగుంది, ఫెంటాస్టిక్. ఎంతైనా ఇట్లా డాబాలో కూర్చొని ఇట్లా కారంగా పన్నీర్ ఉంటుంది, కట్టెల పొయ్యి మీద వేస్తారు. టేస్ట్ ఎంత బాగుంటుంది అంటే మళ్ళీ వాళ్ళు చేసేది చూసే తినబుద్ధి కాదు. ఇట్లా చేసేది చూడద్దు, చూసే తినలేం. అది జస్ట్ ఇట్లా నీ టేబుల్ మీదకి వస్తుంది, నువ్వు తినాలంతే. మీరు కూడా కింద కామెంట్ చేయండి మీకు డేసీ ఇట్లా నాటు ఫుడ్ ఇష్టమా లేకపోతే ఇట్లా ఫ్యాన్సీ క్యాఫేలో పోవడం ఇష్టం. వాళ్ళు బిల్లు కట్టరు, ఓడిపోయిన వాళ్ళు బిల్లు కడతారు. చెప్తున్నా కదా ఇంగ్లీష్ మ్యామ్ ఇట్లా హాయ్ మ్యామ్ అంటారు. ఎవరో తెలియదు, ఈయన ఎవరో నాకు అసలు తెలియదు. అట్లా కొట్టి తీసుకోవాలి.